చూస్తే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. పార్టీలకు అతీతంగా నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ప్రదర్శనగా వెళ్లారు. రోడ్డుపై బైఠాయించి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అమిత్ షా దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం చేశారు. ఆయన వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండిస్తున్నామని బేషరతుగా క్షమాపణలు చెబుతూ తన పదవికి రాజీనామా చేయాలంటూ నినదించారు. అమిత్ షా మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ భారత రాజ్యాంగ విలువలతో ఈ దేశం ఏర్పడిందన్నారు. ఈ దేశంలో చాయ్వాలా కూడా ప్రధానమంత్రి అయ్యాడంటే అది అంబేద్కర్ భిక్షేనంటూ కూడా తెలిపారు. ఉమ్మడిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కలిసి ఉద్యమిస్తామన్నారు. అంబేద్కర్ చౌక్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ను పార్లమెంటు సాక్షిగా హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు అవమానించినట్టుగా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో యావత్ మానవతావాదులందరికీ కూడా ఈరోజు కోట్లాది మందికి కూడా ఆయన యొక్క వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఇలా నిరసించడం జరుగుతుంది. అమిత్ షా గారు చేస్తున్నటువంటి హోంశాఖ మంత్రి పదవి కూడా ఈ యొక్క భారత రాజ్యాంగం వేసినటువంటి భిక్ష. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది జీవితాలకు వెలుగును ప్రసాదించింది, విముక్తి పరిచింది బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగ విలువలను మరియు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించేలా మాట్లాడినటువంటి అమిత్ షా గారు వెంటనే తనకు రాజీనామా చేయాలి. లేని పక్షంలో ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బహుజన మైనార్టీ ముస్లింల శక్తి ఏందో మేము చూపిస్తాం. బిడ్డ, ఈరోజు ఇలా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు నువ్వు ఛాయ్ అమ్ముకునే స్థాయి నుండి ఇలా నువ్వు పిఎంగా మారినవంటే కారణం కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగమే. అమిత్ షా గారు మీరు ఆ పదవిలో ఉన్నారు అంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగమే. వేల కోట్లాది మంది వ్యక్తులకు కూడా ఈరోజు ప్రాణులన్నిటి కూడా రక్షణ కల్పించినటువంటి ఏకైక చట్టబద్ధత కలిగినటువంటి దేశం. మనుషులుగా గుర్తించలేని ఈ దేశంలో మాకు మనుషులుగా గుర్తించి మాకంటూ జీవితాలను ప్రసాదించి మాకు మార్గాన్ని చూపించినటువంటి మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే. భారత రాజ్యాంగ నిర్మాత తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ను